హల్లెలూయా. దేవుడు ప్రసన్నత ఏ ఒక్కరిని విడిచిపెట్టలేదండి, ఏ ఒక్కరిని విడిచిపెట్టలేదు. హల్లెలూయా. ఏదో చేయాలనుకుంటున్నాడు ఆయన ఈరోజు మన జీవితాల్లో. ఆమేన్. ఈ ప్రత్యేకమైన సమయంలో కొన్ని నిమిషాలు వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రతి ఒక్కరం బైబిల్ తెరిచి, దేవాతి దేవుడు ఈ ఉదయం మనతో మరొకసారి మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఇప్పటి వరకు నిన్ను దర్శించి నీ హృదయాన్ని తాకిన దేవుడు ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాడో మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. గడిచిన 2 వారాల నుంచి ఒక వచనాన్ని ధ్యానం చేస్తున్నాం. ఎంతమంది గుర్తుంది? సరే, ఓపెన్ చేయండి. ఏం ధ్యానం చేస్తున్నాము మీరే చెప్పండి ఈరోజు నాకు. వాట్ వి లెర్న్ టుడే. ఏ గ్రంథం అండి? యెషయా గ్రంథము. ఎన్నో అధ్యాయము? వెరీ గుడ్. 37వ అధ్యాయం 31, 32 వచనాలు మరలా చదువుదాం. యూదా వంశంలో తప్పించుకొనిన శేషము ఇంకను క్రిందికి వేరుతన్ని మీదికి ఎదిగి ఫలించును. శేషించువారు యెరూషలేములో నుండి బయలుదేరుదురు. తప్పించుకొనిన వారు సియోను కొండలో నుండి బయలుదేరుదురు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి దీనిని నెరవేర్చును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. చదవబడిన వచనాలతో మరొకసారి ఆయన చిత్తాన్ని మనతో మాట్లాడినట్లు. ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రాలు. ఈ ఉదయం నన్ను మమ్మల్ని బలపరచండి. నీ బిడలతో, మాతో, మా అందరితో మీరు మాట్లాడండి. మరొకసారి ప్రభా, నీ ప్రణాళికలు మా పక్షమున తెలియపరచండి. మీ శైలిలో, మీ స్థాయిలో మాట్లాడండి అయ్యా. నిలబడుతున్న నన్ను మీ సిలువ చాటున మరుగు చేయండి తండ్రి. కంప్లీట్గా నన్ను మీ కంట్రోల్లో తీసుకో. లెట్ యూ స్పీక్ ఎవ్రీబడి మాస్టర్. ప్రతి ఒక్కరితో, నాతో, అందరితో మాట్లాడి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనొచ్చున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ. గడిచిన కాలమంతా కూడా ఆయన తన రెక్కల కింద నన్ను బలపరిచి ఈ రీతిగా మరొకసారి నన్ను సజీవ లెక్కలో ఉంచి మీ అందరి ముందు నిలబడడానికి దేవుడు చేసిన ఈ గొప్ప కార్యాన్ని బట్టి నా దేవునికి నా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో నా ప్రత్యేకమైన శుభాలు, వందనాలు తెలియచేస్తున్నాను. అందరు బాగున్నారా? ఎస్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సరే సంగమా, గడిచిన కొన్ని వారాల నుండి మనము ఇదే వచనం నుండి అనేక మాటలు, అనేక విషయాలు ప్రభు మనతో మాట్లాడుతూ వస్తున్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అయితే ఈరోజు కూడా దీని నుంచే మనతో మాట్లాడడానికి మరలా ఇష్టపడుతూ ఉన్నాడు. గడిచిన కాలము మరి మీకు గుర్తుందో లేదో, మరి ఎలా ఫలించాలని, ఎంత లోతు అంత అభివృద్ధి అని, ఎంత ఎదిగితే అన్ని ఫలాలని ఆయా టైటిల్స్తో ప్రభు మాట్లాడుతూ వచ్చారు. ఈరోజు మరొక అంశము మన ముందుకి తీసుకొని వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ ప్రభువు 31వ వచనంలో చెప్పినట్లు శేషము ఇంకను క్రిందికి వేరు తన్ని అనే మాట మనం చూస్తున్నాం. అలాగే 32లో ఏమంటున్నాడు? శేషించిన వారు. ఈరోజు వాక్యం ఒక అంశము ఏమిటయ్యానంటే, వేరుపరచబడిన వాని నెత్తి మీద ఏముంటుంది? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి దేవుని సంగమా, దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ఈ లోక ప్రయాణంలో, ఈ యొక్క ఆధ్యాత్మికమైన జీవితంలో చల్లారిపోతున్న వారిలో, దిగజారిపోతున్న వారిలో, లేకపోతే వెనకబడుతున్న వారిలో కాకుండా, జారిపోతున్న వారిలో కాకుండా, వెనకబడి ఉన్న వారిలో కాకుండా, దేవుని కొరకును ఒక శేషముగా నిలబడగలిగితే నిన్ను నేను ఎదిగి ఫలింప చేస్తాను అని ఈ ఉదయం మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అర్థమైందండి? ఏంటంట? జారత్వంలో జారిపోకుండా,
చల్లారిపోకుండా, దిగజారిపోకుండా ఈ లోక ప్రయాణములో ఎవరైతే ముందుకు వెళతారో ఒక శేషముగా నిలబడతాడో, దేవుని కొరకు నీ కుటుంబంలో, నీ సంఘంలో ఒక ప్రత్యేకంగా నిలబడడానికి నువ్వు ఇష్టపడతావో, నీ బంధువుల మధ్య, నీ కాలనీ మధ్య నువ్వు ఒక ప్రత్యేకమైన స్థాయిలో నిలబడడానికి, ఒక శేషముగా నువ్వు నిలబడడానికి ఎప్పుడైతే నువ్వు ఇష్టపడతావో, దేవుడు నిన్ను ఎదిగింప చేసి ఫలింప చేస్తానని ఉదయం మనతో వాగ్దానం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు నిలబడంతే, నేను నిన్ను ఫలింపజేస్తాను. హల్లెలూయా. చాలామంది చెప్తా ఉంటారు, నాకు శక్తి లేదండి, నాకు సామర్థ్యం లేదండి, ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి, ప్రతికూలమైన మాటలు, ప్రతికూలమైన సమస్యలు కూడా నేను వెళ్తున్నానని, ఇలాంటి మాటలు ఈ ఉదయం మీరు చెప్పవద్దు అని మరొకసారి ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు. హల్లెలూయా. నాకు ఫలించాలని ఉంది, నాకు దేవుడి దగ్గర ఉండాలనే ఉంది, కానీ నా పరిస్థితి బాలేదు, నా స్థితి బాలేదు, నాకు శక్తి లేదు, నాకు సామర్థ్యం లేదు, ప్రతికూల వాతావరణం ఉన్నది, అనుకూల వాతావరణ జీవితం లేదు అని ఈ మాటలు నువ్వు చెప్పద్దు. నువ్వు నిలబడు. నువ్వు శేషముగా నువ్వు నిలబడితే నేను ఫలింపజేస్తాను. హల్లెలూయా. ఏమంటున్నాడండి? నువ్వు అది చేయి ఇది చేయి అంటున్నాడా? నిలబడు అంటున్నాడా? నిలబడు. దేవునికి స్తోత్రం. యెహెజ్కేలుతో ఏమంటున్నాడు? నిలబడు నరపుత్రుడా, చక్కగా నిలబడు. ఎంతోమంది చల్లారిపోతున్నారు, ఎంతోమంది పడిపోతున్నారు, ఎంతోమంది ప్రభువుకు తిరుగుబాటు చేస్తున్నారు, ఎంతోమంది భ్రష్టులు అవుతున్నారు, ఎంతోమంది పోరాడలేక చతికిల పడిపోతున్నారు. ఎందుకంటే విశ్వాస జీవితంలో ఎన్నో పోరాటాలు, శ్రమలు, ఆటంకాలు, వెనక్కలాగే పరిస్థితులు. ఒక ఇంట్లో అలాగే ఉన్నాయి, బయట అలాగే ఉంది, ఒంట్లో కూడా ప్రతికూల పరిస్థితులే. హల్లెలూయా. అన్ని చోట్ల పోరాటమే, ఇంట్లో, బయట, ఒంట్లో, అన్ని చోట్ల పోరాటము అనుభవిస్తున్న నా దేవుని బిడ్డ, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. నీకు ఎన్ని పోరాటాలు వస్తున్నప్పటికీ ధైర్యముగా, ఒక శేషముగా నువ్వు నిలబడగలిగితే నిన్ను ఒక సంఘానికే కాదు, ఒక కాలనీకే కాదు, అనేకమైన వారి ఎదుట ఒక ఫలింప చెయ్యబడిన వాడిగా ప్రభు నిన్ను నేను నిలబెడతానంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శేషముగా నువ్వు నిలబడు. నువ్వు ఎదిగి ఫలింపబడతావు. శేషించు వారిలో. శేషం అంటే ఏంటండి? ఇప్పుడు కుటుంబంలో ఇప్పుడు నోవాహుని శేషముగా ఉంచుకున్నాడు కదండి. ప్రపంచం అంతా అల్లకొల్లం అయిపోయింది, దేశాలన్నీ కూడా ఆ ప్రవాహంలో కొట్టుకుపోతుంటే నోవాహు కుటుంబం ఎలా నిలబడింది? శేషముగా నిలబడింది, భయభక్తులు కలిగిన వాడిగా నిలబడింది, దేవుడు మాటకి సమ్మతించే వాడిగా నిలబడ్డాడు నోవాహు. కాబట్టే అందరూ నశించిపోయిన నోవాహు కుటుంబం ద్వారా మరలా ప్రపంచాన్ని సృష్టించాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఆ దేశం అంతా నవ్వినారు. ఓడ తయారు చేస్తుంటే వర్షం ఎక్కడి నుంచి వస్తుందిరా? సంవత్సరాలు అయిపోయినాయి, 100 సంవత్సరాలు అయిపోయినాయి, వర్షం లేదు. నీకేంటి కొత్తగా వర్షం వస్తుందా? దే డోంట్ బిలీవ్. లోకములు అలా ఉన్నారు. కానీ నోవాహు ఒక్కడే శేషముగా ఉన్న దాన్ని బట్టి దేవుడు అతన్ని ఫలింపజేశాడా లేదా? ఫలింపజేశాడు. హల్లెలూయా. ఆదికాండం 49వ అధ్యాయము 26వ వచనం చదవండి ఒకసారి. జెనసిస్ 49:26. నీ తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనల పైన చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలమగును. అవి యోసేపు తల మీదను తన సహోదరుల నుండి వేరుపరచబడిన వాడి నడినెత్తి మీదను ఉండును. చాలండి. ఏమంటున్నాడు ఇక్కడ? తన సహోదరుల నుండి వేరుపరచబడిన వాని నెత్తి మీద ఏముంటాయంట? ఏముంటదండి? దీవెన. దేవునికి స్తోత్రం. చాలామంది అంటూ ఉంటారు, వాడి నెత్తి మీద శనుందిరా, వాడి నెత్తి మీద దరిద్రం తాండవిస్తుందనే మాటలు మాట్లాడుతూ ఉంటారు కదా. అందుకే ఇలాంటి పరిస్థితి వచ్చింది. కానీ భూమి మీదట యోసేపు నడి నెత్తి మీద ఏం కూర్చుందంట? దీవెన కూర్చుందంట. అదేంటండి? గోతులో త్రోయబడ్డాడు, బానిసగా అమ్మబడినాడు, పరిస్థితుల చేత అనగదొక్కబడుతున్న వాడి నెత్తి మీద శని ఉందేమో అనుకున్నారు అందరూ. ఇన్ని పరిస్థితులు ఒకటే పోరాడుతూ ఉంటే యోసేపు అందరూ ఏమనుకున్నారంటే వీడి నెత్తి మీద శని ఉంది, అందుకే అన్నదమ్ములు వ్యతిరేకిస్తున్నారు, అమ్మబడుతున్నాడు, పరిస్థితుల చేత అనగదొక్కబడుతున్నాడని.
కానీ దేవుని వాక్యం ఏమి చెప్తుందంటే యోసేపు నడినెత్తి మీద ఆశీర్వాదం ఉంది. హల్లెలూయా. కారణం ఏంటి? అతడు ఆశీర్వదించబడడానికి గల కారణం ఏంటి? తన సహోదరుల నుండి వేరుపరచబడ్డాడంట. ఎవరైతే దేవుని దర్శనానికి ఆటంకంగా ఉన్నారో, దేవుని సేవకు ఆటంకకరంగా ఉన్నారో, దేవుని సన్నిధికి నీకు ఆటంకకరంగా ఉన్నారో, వాడి నుండి నువ్వు వేరుపరచబడినప్పుడు మాత్రమే ఆ దీవెన నువ్వు అనుభవిస్తావు. దేవునికి స్తోత్రం. యోసేపు దర్శనాలు కలలు చెప్తుంటే నీకు పిచ్చెక్కిందేంట్రా? అన్నలు అన్న మాట అది. తండ్రి కూడా చివరికి అర్థం చేసుకోలేదు. కానీ ఎప్పుడైతే సహోదరుల నుండి వేరుపరచబడినాడో ఆ ఆశీర్వాదం అనుభవించడమో అతని జీవితంలో ప్రారంభమైందంటే. దేవునికి స్తోత్రం. కారణం ఏంటండి? అతను ఆశీర్వదించబడడానికి తన సహోదరుల నుండి వేరుపరచబడ్డాడు. ప్రభు అంటున్నాడు, ఎవరు కలిసిపోకుండా ఉంటారో, ఎవరు వేరుపరచబడతా ఉంటారో, ఎవరైతే లోకానికి వ్యతిరేకముగా ఆ యొక్క ఆచారాలు, ఆ కట్టుబాట్లు, ఆ పద్ధతుల్లో నుండి నీ సహోదరులు చెబుతున్న వాటిలో కాంప్రమైజ్ కాకుండా నువ్వు వేరుపరచబడి ఎప్పుడు జీవిస్తావో దేవుని యొక్క సర్వ ఆశీర్వాదాలు నీవు కూడా అనుభవించేలాగా దేవుడు కార్యం చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏలే చెప్తున్నాడండి, ఏమని? ఊరందరూ నేను ఒక్కడే రోషంగా ఉన్నానయ్యా, నీ కొరకు నేను రోషంగా ఉన్నాను. అబ్రహాం అంటున్నాడు, ఏమని? నా ప్రజలందరినీ విడిచి నేను ఒక్కడే బయటకు వచ్చానయ్యా అని సాక్ష్యం చెప్పినట్లు, ఏలియా సాక్ష్యం చెప్పినట్లు, ప్రళయాలు వస్తున్నా నా ప్రభు కొరకు ముందు నిలబడతానని ఎవరు ముందుకు వస్తారో వాడి నెత్తి మీద నా దేవుడు దీవెనలు పడి వచ్చేలాగా కార్యము జరిగిస్తాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఏముంటదంట? వేరుపరచబడిన వాని నెత్తి మీద ఏముంటదండి? దీవెన. ఎక్కడి నుండి వేరుపరచబడాలి? తన సహోదరులు. అంటే ఇప్పుడు మీరు సహోదరులతో కొట్లాడబెట్టుకొని వేరుపడమని కాదండి. దేవుని సన్నిధికి నీకు వ్యతిరేకంగా ఉన్నారా? నువ్వు దేవుడి సన్నిధికి వెళ్తుంటే పలుమార్లు నిన్ను ఆ మాటలు మాట్లాడి హింసించి దూషించే వారికి ఉన్నారా? నీ ప్రణాళికలు, దేవుడు నీ మీద పెట్టుకున్న ఆ యొక్క ఆశయాలు నువ్వు వివరిస్తున్నప్పుడు, చిత్తమును వివరిస్తున్నప్పుడు దూషించేవారిగా, అపహాసించేవారిగా, అవమానించేవారిగా ఉన్నారా? వారి యొద్ద నుండి నువ్వు వేరుపరచబడినప్పుడు మాత్రమే దేవుని యొక్క మహిమను, దీవెనను పొందుకుంటావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వాడు మనలాంటోడేనండి. అయిపోయిందా మీరు చూడటం? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వాడు మనలాంటి వాడే, వాడిది మనలాంటి జీవితమే, వాడు మనలాంటి కుటుంబమే. కానీ వాడంతగా విస్తరించబడ్డానికి గల కారణం ఏంటి? వాడి పెట్టుబడికి, వాడి సామర్థ్యానికి మించి లాభం కనిపిస్తుంది. ఏంటి కారణం అంటే వాడి నెత్తి మీద శాపం లేదు, వాడి నెత్తి మీద దరిద్రం లేదు, వాడి నెత్తి మీద అన్నిట్లో కలిసిపోకుండా వాడు ఉన్నాడు కాబట్టి, వేరుపరచబడ్డాడు కాబట్టి వాడు దీవెనకు కర్తగా మారిపోయి ఉన్నాడు. హల్లెలూయా. చాలామంది అంటూ ఉంటారు కదా, సేమ్ నేను పెట్టుబడి ఎంత పెట్టాను వాడు పెట్టుబడి పెట్టాడు, కానీ నేను ఓడిపోయాను వాడు ఫలించాడంటే కారణం ఏంటి? వాడు తన సహోదరుల నుంచి వేరుపరచబడి ఒంటరిగా ఉండి దేవుని మీద ఆధారపడి దేవుని మాట కొరకు బ్రతుకుతున్నాడు కాబట్టి వాణ్ణి కాకపోతే ఇంకెవరిని కర్తగా మారుస్తాడండి దీవెనకి. హల్లెలూయా. కొంతమంది అంటూ ఉంటారు, ఏదన్నా చిన్నది వస్తే చాలు ఫోన్లు కొట్టేసి సైన్యాన్ని రప్పిస్తుంటారు. ఏం చేస్తారు వాళ్ళు? మా వాళ్ళందరూ ఉన్నారు, మాకు 50 మంది ఉన్నారు, నాకు వాళ్ళు ఉన్నారు, వీళ్ళున్నారు. కానీ ఒంటరిగా దేవుని మీద ఆధారపడ్డాడంట. కాబట్టే వాడికి మించిన, ఇప్పుడు 50 మందికి మించిన సామర్థ్యం ఒక్కళ్ళో లేదు, పెట్టుబడి పెట్టడానికి అంత బలం లేదు, కానీ వీళ్ళకంటే వాడు దీవించబడుతున్నాడంట. గల కారణం ఏంటండి? సృష్టికర్త వాని పక్కన నిలబడ్డాడు కాబట్టి. సృష్టికర్త ఎప్పుడు నిలబడతాడు? నువ్వు ఎప్పుడైతే ఈ లోకపు ఆచారాలు, పద్ధతులు, అలవాట్ల నుంచి నువ్వు వేరుపరచబడతావో, వేరుపరచబడిన వాని పక్షమున యేసయ్యే వాని పక్షము నుండి వాని దీవెనకు కర్తగా మార్చేస్తాడంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు వేరుబాటు జీవితం స్టార్ట్ చేసినప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది అంటే తెగిన గాలిపటంలాగా అనిపిస్తుంది నీ జీవితం.
కొన్ని రోజులు మాత్రమే. ఎలా అనిపిస్తుంది? ఒంటరిగా అనిపిస్తుంది, తెగిన గాలిపటంలాగా ఉన్నట్టు అనిపిస్తుంది, గోతులో పడినట్టు అనిపిస్తుంది. ఎప్పుడు? నువ్వు వేరుబాటు జీవితం స్టార్ట్ చేసినప్పుడు. నిన్నటి దాకా నీ చుట్టూ ఉన్న వారు ఇప్పుడు నీకు కనిపించరు. నిన్ను సహకరించిన వాళ్ళు నీకు కనిపించకపోవచ్చు, నీతో ఉండి మాట్లాడిన వాళ్ళు నీకు కనిపించకపోవచ్చు. నీ పరిస్థితి అంతా కూడా గోతులో పడినట్లు అనిపించవచ్చు, తెగిన గాలిపటంలాగా అనిపించవచ్చు. కానీ నా ప్రభు అంటున్నాడు, ఎవడైతే త్రోసి వేయబడతాడో వాడిని రాసి మీదికి తీసుకొస్తానని ఈ దినము వాగ్దానము చేస్తున్నాడంటే. హల్లెలూయా. రాసి మీదకంటే అర్థమైందండి? ఏం చేస్తారు? పొలాల్లో వడ్లన్నీ రాసిగా పోస్తారు కదా. హల్లెలూయా. ఆ రాసి మీద అంటే ఆ కనీసం ఒక చిన్న కుప్ప చేసుకోవడానికి వాడికి ఆశీర్వాదం లేదు, కానీ ఆ రాసి మీద కూర్చొనేవాడిగా నా దేవుడు వాడిని అంతగా ఆశీర్వదిస్తాడంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలామంది అంటారు, ఈ స్థలం బాగుంది, ఈ స్థలం బాగాలేదు అని ఇల్లులు మారుతూ ఉంటారు కదండి. ఎవరెవరో చెప్తా ఉంటారు, రే నీకు ఇక్కడ కలిసి రావట్లేదురా, మారిపో అంటే మారిపోతారు, 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 మారుతూనే ఉంటారు. అంతే, ఇల్లులు మారుతుంటారు కానీ వీళ్ళు మారరు. బట్టలు సదిరేస్తుంటారు, ఊరికే బ్యాగులు సదిరేసి మారిపోతూ ఉంటారు. కానీ నేను చెప్తున్నాను సంగమా, స్థలంలో మ్యాటర్ ఏం లేదు. దీవించబడిన వాడు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటుంది మ్యాటర్, అంతే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యోసేపును వాళ్ళు అమ్మేసుకున్నారు, వీళ్ళు కొనుక్కున్నారు. అర్థమవుతుందండి? యోసేపును అమ్మేస్తే, త్రోసేస్తే పీర విడిగిరైపోయిద్ది అనుకున్నారు అన్నలు. కానీ వారు చేరదీశారు, ఆదరించారు, చిన్న ఉద్యోగం ఇచ్చారు, అలంకరించారు, కుర్చీ మీద కూర్చోబెట్టారు. ఆశీర్వాదము వాళ్ళకు వచ్చేసిందండి. హల్లెలూయా. దీవించబడిన వాడు ఎక్కడ ఉంటే అక్కడ అనేకమైన ఆశీర్వాదాలు కుమ్మరించబడతాయి. ఈరోజు ఎందుకు ఈ ఉదయం నేను తీసుకొచ్చాడో తెలుసా సంగమా? నీవు కూడా వేరుపరచబడిన వాడి సంఖ్యలో ఉండటానికి నువ్వు గనక ఇష్టపడితే, నిన్ను కూడా దీవెనకు పాత్రుడిగా మార్చినప్పుడు నీ పాదము ఎక్కడ పెడితే అక్కడ ఆ సంఘము, ఆ కుటుంబము, ఆ ప్రజలు ఆశీర్వదించబడినట్లుగా నీ పాదాన్ని దీవించబడిన పాదముగా ఈ ఉదయం మార్చి నిన్ను ఇక్కడి నుంచి పంపడానికి నా యేసయ్య ప్రాంగణానికి నేను తీసుకొచ్చాడు. హల్లెలూయా. నిన్నటి దాకా నువ్వు కాలు పెడితే దరిద్రమురా అని మాట్లాడి నువ్వు అసలు నిన్ను ఫంక్షన్స్కి దేనికి ఇన్వైట్ చేయని వాళ్ళు ఒక్కసారి అడుగు పెట్టిపో, ఒక్కసారి మా ఇంటికి రా అనే దినాలు ప్రభు నీకు ఇవ్వటానికి ఉదయం నీతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. రావద్రా బాబు మా ఇంటికి, నువ్వు శని పట్టుకుంటుంది అంటున్నారా? దిగులు పడకు, నా దేవుడు నువ్వు ఒక్క అడుగు పెట్టు అని నిన్ను బ్రతిమలాడే దినములు నా దేవుడు నీ జీవితంలో అనుగ్రహించబోతున్నాడు. అంతే. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యోసేపు ఎక్కడ ఉన్నాడో అక్కడ సమృద్ధి ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగా. దేవుని ఏర్పాట్లో ఉన్నవాడు, దేవుని చేత పిలువబడినవాడు, దేవుని సేవ కొరకే ప్రతిష్ఠించబడినవాడు ఎక్కడ ఉంటే అక్కడ ఆశీర్వాదం వస్తుందంటే. దేవునికి మహిమ కలుగునుగాక. మా వ్యక్తిగత జీవితంలో నేను చెప్పగలను, ఏదో గొప్పతనం అని కాదు, కానీ దైవజనులు పిలుస్తూ ఉంటారు, అయ్యా ఒక్కసారి నీ కాలు పెట్టిపో. గడిచిన కాలం రీసెంట్గా 3 నెలల క్రితము వరంగల్ ప్రాంతంలో దాదాపు 4 సార్లు బోరేశారంట పొలంలో. 4 సార్లు వాటర్ పడలేదు. ఫోన్ చేసి ఒకటే బ్రతిమలాడుతున్నారు, వచ్చి బ్రతిమలాడుతూ, అయ్యా ఒక్కసారి రండి అయ్యా. ఎప్పుడైతే దైవజనుడు వెళ్ళి అక్కడ చిన్న ప్రార్థన చేస్తున్నాడో 4 సార్లు బోరు పడని ఆ భూమి 5వ సారి దైవజనుడు వెళ్తుండగా భూమిలో బోరు పడి సంపూర్ణంగా సమృద్ధిగా నీరు వచ్చాయండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నేను అందుకే అంటాను, స్థలంలో మ్యాటర్ లేదు. దీవించబడిన వాడు ఎక్కడ అడుగు పెడితే అక్కడ నీకు ఆశీర్వాదం వస్తుంది. ఇల్లులు మారుతూ ఉంటావు కానీ దేవుణ్ణి ఆహ్వానిస్తున్నావా మారుతున్న ఇంట్లో? ఆయన అడుగు పెడితే కదా నీకు ఆ ఇంట్లో దీవెన వస్తుంది. ఆయన అడుగు పెడితే కదా ఆ ఇంట్లో నువ్వు నెమ్మది పొందుతావు. ప్రార్థన పెట్టుకున్నావా ఎప్పుడన్నా నీ గృహంలో? అనుభవం నీకుందా? దేవుడి సన్నిధిని ఆహ్వానించినావా? దైవజనుని పిలుచుకున్నావా? హల్లెలూయా. స్థలాలు మారటం కాదండి,
స్థలములో దీవించబడిన వాడు కాలు పెట్టాలా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తన సహోదరుల నుండి వేరుపరచబడిన బ్యాచ్ కాకుండా కలిసిపోయిన వానికి వస్తుందండి ఆశీర్వాదము. ప్రతి దాంట్లోకి ఇది ఒక్క వారమే కదరంటే వెళ్ళిపోతుంటారు, ప్రతి దాంట్లో కలిసిపోతుంటారు. వాళ్ళకు వస్తుందా? వేరుపరచబడిన బ్యాచ్కి వస్తుందా? ఎవరికి వస్తుందండి? నీకు దీవెన కావాలని ఆశపడుతున్నావు కదా, ప్రభు అంటున్నాడు దీవెన ఎవరికి వస్తుంది నాన్న? ఆచారాలు కట్టుబాట్లు మాకంటూ కొన్ని ఉన్నాయండి, మాకంటూ కొన్ని పద్ధతులు ఉన్నాయి, వాటిని ఎలా విడిచిపెట్టి రాగలము? ఎవర్రా బాబు నేను నమ్మన్నారు, ఉండు ఆ పద్ధతుల్లోనే. మరి నీకెందుకు ఆశీర్వాదం? దేవుడి సన్నిధి నీకెందుకు నాయనా? కూర్చో అక్కడే. దేవునికి స్తోత్రం. నా యొద్దకు రండి, నేను మీ యొద్దకి. ఇఫ్ యు కెనాట్ కమ్, నువ్వు రాకపోతే ఆయన నీ దగ్గరికి వచ్చే దేవుడు కాదు. మన దేవుడు ఎలాంటి దేవుడు చెప్పండి? రోషము కలిగిన దేవుడు. హల్లెలూయా. మనుషులుగా మనకే ఉంటుంది, ఒరే నువ్వు నన్ను ఫోన్ చేసావు, మనం ఆ ఫంక్షన్కి రాలేదు, నేనెందుకు రా నీ ఫంక్షన్కి రావాలి, నేనెందుకు రా నీ ఇంటికి రావాలంటావే? ఆయన సృష్టించబడిన నీకే అంత రోషం ఉంటే నిన్ను సృష్టించిన నీ యేసేకి ఇంకెంత రోషం ఉంటుంది? హల్లెలూయా. నీ దేవుడు ప్రేమమయుడే, కానీ అనేక సార్లు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటే నిన్ను మరలా బతిమలాడి తీసుకురావడానికి ఆయనకి ఏం పని లేదా? ప్రపంచంలో నువ్వు కాకపోతే ఎంతమంది ఉన్నారు? కోట్ల మంది ఉన్నారు ఆయనను పిలిచి బతిమలాడే వాళ్ళు. వాళ్ళ దగ్గరికి వెళ్తాడా? ఎప్పుడో వచ్చి కూర్చొని వాడి దగ్గరికి వెళ్తాడా? చెప్పండి, ఎవరి దగ్గరికి వెళ్తాడు ఆయన? రండయ్య మా ఇంటికి రండయ్యని ఎవరు బ్రతిమలాడుతుంటారో వారింటికి కదా వెళ్తాడు ఆయన. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కొంతమంది అంటారు నాకు ఇష్టమేనండి, కానీ మా ఇంట్లో ఎవరు ఒప్పుకోట్లా. ఎవర్రా నేను రమ్మన్నారు? కూర్చో మీ ఇంట్లో వాళ్ళతో. హల్లెలూయా. అంటే బాబు గారు మాకు యాక్చువల్లీ రావాలని ఇష్టం ఉంది, కానీ మా ఫ్రెండ్స్ పోరా నాయన, ఫ్రెండ్స్తో కలిసిపో, నేను ఎవరు రమ్మన్నారు? హల్లెలూయా. ఎవరు పిలుస్తున్నారండి నిన్ను? కలిసిపో. వేరుపరచబడిన వానికి మాత్రమే ఆశీర్వాదం, అంతే. హల్లెలూయా. అవ్వ కావాలి, మీరు చెప్పండి, ఈ మాట మీకు బాగా తెలుసు. అవ్వ కావాలి అంటే ఎట్లా? ఏదైనా ఒకటి. హల్లెలూయా. నిన్ను వేరుగా చూస్తున్నారా? నేను అంటాను నీ ఆశీర్వాదానికి తొలిమెట్టు అదే. హల్లెలూయా. మీరు అలాగే చెప్తారండి, మీకేంటి వాక్యం నుంచొని మీరు అలాగే చెప్తారు, కానీ నన్ను వెరైటీగా చూస్తున్నారు. ఎలా చూస్తున్నారు? వెరైటీగా చూస్తున్నారు. ఓ పలోమని బైబిల్ పట్టుకొని వెళ్ళిపోతావు ఏంటని వెరైటీగా చూస్తున్నారండి. మీకేంటి, మీరు అట్లాగే చెప్తారు. మీరు ఇప్పుడు ఒక 3 ఫ్లోర్లు నువ్వు ఇల్లు కట్టావనుకో, ఎలా చూస్తారు చెప్పండి? ఆ ఇంటిని ఎలా చూస్తారండి? ఎలా చూస్తారు? ఒకసారి ఎత్తి చూపించండి. మీరు 3 ఫ్లోర్లు ఇల్లు కట్టారనుకోండి, ఎలా చూస్తారు ఆ ఇంటిని? ఒక్కసారి ఎలా చూస్తారు? హల్లెలూయా. చూడండి, అలాగ ప్రజలు నిన్ను చూసే యొక్క స్థాయిని, స్థితిని పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఈ ఉదయం నుండి కలగ చేయబోతున్నాడు. రిసీవ్. హల్లెలూయా. yes, if you believe, if you trust, he can do miracle in your life. అద్భుతాలను ఖచ్చితంగా ఆయన జరిగించే దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. కలగా చూస్తారు అంతే. ఆశీర్వదించబడిన స్థాయిని ప్రభునికి ఇవ్వబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. చూడనియండి, పైకి చూడనియండి, వాడు చూస్తూ ఉండాలా, నువ్వు ఎదుగుతూ ఉండాలంతే. ఆశ్చర్యంగా చూడని. ఏమైంది? ఈరోజు మమ్మల్ని 100 మంది చూస్తూ ఉంటారు. ఎందుకు? నిన్న కాక మొన్న సేవలోకి వచ్చారు, ఓ పెట్టరేగిపోతున్నారు ఏంటి పాల్కోటి. విచిత్రంగా చూసిన వారు ఎంతోమంది ఉంటారు, విచిత్రంగా మాట్లాడుతున్న వాళ్ళు. హల్లెలూయా. వాళ్ళు అలాగే చూస్తూనే ఉన్నారు. నా దేవుడు నా స్థాయిని పెంచుతూనే ఉన్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. కీర్తనకారుడు ఏమంటున్నాడు? 23:5లో 23వ కీర్తన 5వ వచనంలో ఏమంటున్నాడు? నా శత్రుల ఎదుట నాకు భోజనము సిద్ధపరిచావయ్యా. దేవునికి స్తోత్రం. నేను ఇన్ని బాధలు పడుతుంటే వాడు ఇంకా పచ్చగా ఉన్నాడండి. కొంతమంది చెప్తుంటారు ఏమని, నేను ఇన్ని బాధలు నన్ను పెడుతూ వాడు ఎట్లున్నాడు? పచ్చగా ఉన్నాడు. ఉండాలి కదా, వాడు ఉండాలి. వాడు చచ్చిపోతే ఎట్లా? నువ్వెవరు ఎదుట భోజనం చేస్తావు? హల్లెలూయా.
ఇప్పుడు తలుపులు వేసుకొని పచ్చడి మెతుకులు తింటే ఏం లాభం? ఏం లాభం అండి? అదే నీ శత్రువు ఎదుట నాటుకోడి తింటుంటే అప్పుడు కదా మజా. ఆమేన్. ఆ మజా నీకు ఇవ్వడానికి ఈ సంవత్సరం పరిశుద్ధాత్మ దేవుడు ఆల్రెడీ ప్రణాళికను అసైన్ చేస్తున్నాడు యేసు నామములో. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దట్ ఈస్ ద గాడ్ విల్. నువ్వు తినాలంతే. వాడు పచ్చగా ఉండని వాడు పచ్చగా ఉండాలి. వాడి ముందు నువ్వు చక్కగా భోజనము చెయ్యాలంతే. నేను చెప్పే సువార్త ఒకటే సంఘమా ఈ ఉదయము, నీ దేవుడు నీ శత్రువుల ఎదుట భోజనము చేయించబోతున్నాడు. నిన్ను తొక్కినవాడే, నిన్ను అవమానించినవాడే, నిన్ను అన్నరాని మాటలు అన్నవాడే. కొంతమంది అంటారు వాడి నోరు పడిపోవాలండి. నో, వాడి నోరు పడిపోకూడదు. వాడి నోరు పడిపోకూడదు. దేవుడు నిన్ను ఎలా దీవించాడో వాడి నోటు గుండా నిన్ను బట్టి సాక్ష్యం చెప్పాలంతే. హల్లెలూయా. కొంతమంది అంటారు వాడు కళ్ళు, మీరు చెప్పండి, వాడి కళ్ళు మూసుకుపోవాలని. నో, వాడి కళ్ళు మూసుకుపోకూడదు. వాడి కళ్ళు బాగుండాలి. వాడి కళ్ళతో నీ ఆశీర్వాదము చూసి దేవునికి మహిమ కలుగును గాక. వాడి అవయవాలన్నీ సరిగ్గా పనిచేయాలి. వాడి ముందు నువ్వు కూర్చొని భోజనం చేయాలంతే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడు ఎవరు పాడైపోవాలని మనం కోరుకోవద్దండి, కోరుకోవద్దు. కొంతమంది చెప్తా ఉంటారు వాళ్ళ ఆవేశంతో, బాధ, వాళ్ళకు వచ్చిన బాధను బట్టి, నేను ఇంత శ్రమ పడుతుంటే వాడు ఎంత బాగున్నారండి వీళ్ళు, వాడు నాకు శక్తులు పంపిస్తూ నా జీవితంలో అల్లకొల్లాలని చేస్తూ వాడు హ్యాపీగా ఉన్నాడండి. ఉండని నాన్న, ఉండని. వాడి ముందే అంతకంటే 100 రెట్లు సంతోషముతో నువ్వు భోజనము చేస్తూ ఉంటే, సంతోషంగా గడుపుతూ ఉంటే, వాడు నిన్ను బట్టి సాక్ష్యం చెప్పాలి. ఎన్ని బాధలు పెట్టినా వాడికి వాడి దేవుడు తోడై ఉన్నాడు రా. వాడి దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి వాడిని స్థితిలో దేవుడు ఉంచాడు. బ్రతకని. ఇన్ని రోజులు నేను కష్టపెట్టాను కదా, పోన్లే బ్రతకని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. వాడు మంచిగా ఉండాలి. ఎవరు చెప్పండి? నీ శత్రువు. వాడు మనం మంచిగా ఉండడం వాడు చూడాలా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. తోసేసిన వాడే రాజీకి వస్తాడండి. దేవునికి స్తోత్రం. వేరు పరచబడిన వాని నెత్తి మీద ఏముంటది? దీవెన. దేవునికి మహిమ కలుగునుగాక. శేషం ఫలిస్తుంది. శేషము ఖచ్చితంగా ఫలిస్తుంది. వేరు పరచబడిన వాడు ఫలిస్తాడు. కొంతమంది అంటారు కొంచెం మంచిగా బ్లెస్ అవుతూ ఉంటే, వాడు నక్కని దొక్కాడు రా. ఏం దొక్కాడు చెప్పండి? నక్కను తొక్కితే ఊరుకుంటుంది అది? పిక్క బీకేస్తుంది. అవునా? నక్కను దొక్కాడు అంటూ ఉంటారండి. ఊరుకుంటుందా నక్కను దొక్కితే? ఆ నక్క ఏమన్నా దీన మనస్సు, సాత్వికం కలిగిన మనస్సు కలిగింది? అది నక్క పట్టుకొని కొరికేస్తుంది కదండి. యానిమల్ ఈజ్ యానిమల్. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో వేరు పరచబడిన వాడు మాత్రమే ఆ ఫలింపును పొందుతాడు. ఒకటి చెప్పండి, ఎలా ఉండాలంట? శేషముగా ఉండాలి. అంటే నీ చుట్టూ వారందరూ కూడా ఎన్ని మాటలు అంటున్నా, ఎటువంటి బ్రతుకుతున్నా, వాడు భక్తిహీనుడిగా ఉండి బాగున్నాడు, నేను ఇంత భక్తి చేసినా ఎందుకు నా జీవితం బాగులేదని వాడిలో కలిసిపోకుండా, వాడి ఆచారాల్లో కలిసిపోకుండా, వాడి పద్ధతుల్లో కలిసిపోకుండా, ఎవడైతే శేషముగా ఉంటాడో వాడి నెత్తి మీదకి నా దేవుని దీవెన ఆశీర్వాదం వచ్చేలాగా కార్యము చేస్తాడు. 2, వేరు పరచబడిన వాడి నెత్తి మీదకి దీవెన వస్తుంది. హల్లెలూయా. 3వది చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనము. జాన్. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. చాలండి. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు? నా యందు నిలిచి ఉండండి.
ఏమంటున్నాడు మీరు చెప్పండి? నా యందు నిలిచి ఉండండి. మేము కూడా కలిసిపోయామండి, మేము కూడా బ్యాప్టిజం తీసుకున్నామండి, మేము కూడా మెంబర్షిప్ తీసుకున్నామండి, మాకు దేవుడు అంటే ఇష్టమేనండి. సరిపోదు. నువ్వు మెంబర్షిప్ తీసుకున్నా సరిపోదు, బ్యాప్టిజం తీసుకున్నా సరిపోదు, దేవుళ్ళో కలిసిపోతే సరిపోదు. కొంతమంది అంటారు, మేము దాంట్లో కలిసిపోయాం. దేంట్లో కలిసిపోయారండి? దేవుడు ఏమంటున్నాడు? నా యందు నిలిచి ఉండండి. హల్లెలూయా. నీకు చర్చిలో నువ్వు బ్యాప్టిజం తీసుకుంటేనో మెంబర్షిప్ వస్తేనే సరిపోదు, యేసులో నువ్వు నిలిచి ఉండాలంట. హల్లెలూయా. ప్రభువులో నువ్వు నిలిచి ఉండాలా. అంటుకట్టబడుట, అంటుకొని వెళ్ళిపోట. కేవలం అంటుకొని వెళ్ళిపోతే సరిపోదు. ఆదివారం వచ్చి అంటుకట్టబడాలి. అర్థమవుతుందండి? దేవునికి స్తోత్రం. అంటే మెల్లిగా నువ్వు అందులో భాగమైపోవాలా. ఎందులో? నువ్వు వెళుతున్న సంఘంలో ఏమవ్వాలా? నువ్వు భాగమైపోవాలా నువ్వు. హల్లెలూయా. కొంతమంది ఆదివారం వస్తే వచ్చి వెళ్ళిపోతే సరిపోదు, నువ్వు ఆ తీగలో ఉండాలంట. దేవునికి మహిమ. హల్లెలూయా. నీ మూలాలు ఆ తీగలో కనిపించాలి. నీ బలమంతా ఎక్కడి నుంచి రావాలి చెప్పండి? ఆ తీగ నుండే రావాలి. దేవునికి స్తోత్రం. ఏంటా తీగ చెప్పండి? ఏంటా తీగ? కొంతమంది అంటారు, వస్తున్నాం కదండి చర్చికి, సాగినప్పుడు వస్తాం. సాగినప్పుడు రావడం ఏంటి? సాగినప్పుడు అంటే ఏంటి చెప్పండి? కొంతమంది వీలైనప్పుడు వస్తున్నాం కదండి, సాగినప్పుడు వస్తున్నాం కదండి. సాగినప్పుడు రావడం కాదు, నువ్వు ఎటు నుండి వెళ్ళినా, ఎక్కడి నుండి వెళ్ళినా ఇక్కడి నుంచే నువ్వు సాగాలంతే. దేవునికి మహిమ కలుగును. నా మాటలు మీకు అర్థమవుతున్నాయండి? ఇప్పుడు ఇక్కడ ఒక చెట్టు ఉంది కదండి. ఇప్పుడు ఈ చెట్టు ఎంత పాకినా ఎక్కడి నుంచి పాకుతుంది? అది వేరే దగ్గర నుంచి పాకుతుందా? దీంట్లో నుంచి పాకుతుందా? ఇక్కడి నుంచే పాకాల. హల్లెలూయా. అనగా నీ కొమ్మ ఎక్కడ నాటబడుతుంది? ఇప్పుడు నువ్వు సంఘానికి అంటుకట్టబడ్డావా? దేవుడు అన్నాడు, నాలో నిలిచి ఉండాలంటే నువ్వు అంటుకట్టబడాలి అన్నాడు. నువ్వు సంఘానికి అంటుకట్టబడ్డావా? ఏది నీ సంఘం? ఏది నీ సంఘం? ఏది? తలలోపడంగా చెప్పండి, ఏది మీ సంఘం? ఏది? ఏం సంఘం అండి? మీ ఆత్మీయ తండ్రి ఎవరు? అసలు ఏం వినిపించట్లే. ఏం చెప్తున్నారు మీరు? హల్లెలూయా. అయితే ప్రభు అంటున్నాడు, నీ కొమ్మ పెరిగి, ఇప్పుడు ఈ కొమ్మ ఉంది కదండి, అటు ఇటు పెరుగుతూ ఉంది కదా. ఇప్పుడు ఇటు పెరుగుతుంది, అటు పెరుగుతుంది కదా. ప్రభు అంటున్నాడు, నువ్వు ఎటు పెరిగినా, ఎటు వెళుతున్నా నీ సోర్స్ అంతా కూడా ఈ సంఘము నుండే నువ్వు వెళ్ళాలా. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? నీ బేస్ వదిలేసి నువ్వు అక్కడెక్కడ తిరగద్దు. నీ బేస్ ఏంటి? నీ బేసు నీ సంఘము. అర్థమవుతుందా? అయితే వారమంతా నువ్వు ఎక్కడెక్కడ వెళ్ళినా నీ బేస్ దగ్గరికి, అనగా నీ బేస్ అనే నీ సంఘం యొద్దకి నువ్వు రావాలి. అక్కడ నువ్వు అంటుకట్టబడాలి. అక్కడి నుండే నువ్వు సాగాలి. అక్కడ నుండే నువ్వు ఫలించాలా. అర్థమవుతుందండి? దేవునికి స్తోత్రం. సంఘమే నీ కేంద్రము. హల్లెలూయా. సంఘమే నీ రిపోర్ట్నిచ్చేది. ఎవరు? నీ రిపోర్ట్ ఎవరు ఇస్తారు? నువ్వు అక్కడక్కడ తిరుగుతూ ఉంటాయి. అసలు నువ్వు దేనికి సంబంధించిన వాడివి? నీ రిపోర్ట్ ఎవరు ఇస్తారు? నిన్ను గురించి అడిగినప్పుడు నీ గురించి చెప్పేది ఎవరు? ఎవరు చెప్తారు నీ గురించి? నీ సంఘ సేవకుడు కదా నీ రిపోర్ట్ దేవుడికి ఇచ్చేది. బోయాజు పొలంలో రూతమ్మ ఏం చేస్తుంది? పరిగేరుకుంటా ఉంటే బోయాజు వచ్చాడు. అయితే డైరెక్ట్గా చూసి అక్కడ మరి పరిగేరుకుంటున్న రూతమ్మను పిలవలా. ఎవరిని పిలిచాడు? ఏంటండి మౌనంగా ఉన్నారు? స్వరాలు తెరవండి. ఎవరిని పిలిచాడు? పనివాడు, సంఘ కాపరిని పిలిచాడు. అవునా? పెరుగన్నం తినొచ్చారా ఏంటి? మత్తుగా ఉన్నారు అందరూ. తినొచ్చారా? పోనీ పెట్టమంటారా? ఏంటి నిద్ర వస్తుందా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చెప్పండి, ఇప్పుడు చెప్పండి. ఏమంటున్నాడు? మీరు ఎటు నుంచి వెళ్ళినా, ఎక్కడి నుంచి వెళ్ళినా ఇక్కడి నుంచే రావాలన్నాడు. నీ రిపోర్ట్ ఎవరు ఇస్తున్నాడు? నీ సేవకుడు. బోయాజు పనివాడిని అడుగుతున్నాడు,
అరే నాన్న ఇట్లా ఎవరు ఈ అమ్మాయి కొత్తగా కనిపిస్తుంది అని అంటే ఆ యొక్క పనివాడు బోయాజ్కి సాక్ష్యం చెప్తున్నాడు. ఏమని? అయ్యా కొన్ని రోజుల నుంచి పనిలోకి వస్తుంది, ఎవరిని పట్టించుకోదయ్యా, తను పను తాను చేసుకుంటుంది, తల వంచి పని చేసిందంటే తల ఎత్తట్లేదయ్యా, అంత మంచి పిల్లయ్య అని చెప్పి కాపరి యజమానికి ఏమిస్తున్నాడు? రిపోర్ట్ ఇస్తున్నాడు. ఆ రిపోర్ట్ తీసుకొని యజమానుడు ఆ బిడ్డను ఆశీర్వదించి వెళుతున్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు ఎటు తిరిగినా నువ్వు ఎక్కడికి రావాలి? ఇప్పుడు చెప్పండి, ఎక్కడికి రావాలి? ఏ సంఘానికి రావాలి? చాలా సంఘాలు ఉన్నాయి కదా, నువ్వు ఎటు తిరిగినా ఎక్కడికి రావాలి? కల్వరి త్యాగ మినిస్ట్రీకి రావాలి. నీ కేంద్రము నీ యొక్క సంఘమే. నీ రిపోర్ట్ ఇచ్చేది ఎవరు? నీ రిపోర్ట్ ఇచ్చేది ఎవరు? నా సేవకుడు అని చెప్పండి. నా రిపోర్ట్ ఇచ్చేది నా సేవకుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నువ్వు ఎటు తిరిగినా అటు తిరిగినా నీ అర్పణ కూడా ఎక్కడికి రావాలి? సంఘానికి రావాలి. అర్థమవుతుందండి నా మాటలు? హల్లెలూయా. నీ బేస్ నీ సంఘం కాబట్టి నువ్వు ఇక్కడి నుంచే ఫలించబడాలి. నువ్వు ఎటు తిరిగినా నీ రిపోర్టు నీ సేవకుడే నీ గురించి చెప్పాలి. నువ్వు ఎటు తిరిగినా నీ అర్పణ ఇక్కడికే రావాలా. పౌలు గారు కూడా ఇలాగే సంఘాలు కట్టుకుంటూ వెళ్తూ ప్రజల్ని సమకూర్చిన తర్వాత ఆయన ఒక మాట చెప్పేవాడంట. ఏమని? అరే బాబు, చక్కగా సంఘంలో ఉండండి, చక్కగా నమ్మకంగా సంఘంలో ఉండండి, బల్లలో ప్రతి వారము ప్రతి నెల పాలు పొందండి నాన్న అన్న మాట చెబుతూ, అయితే మీరు ప్రతి వారము ప్రతి నెల చందా పక్కన పెట్టి యెరూషలేముకి పంపండి. యెరూషలేము అనగా ఏంటి? కేంద్రము. ఇప్పుడు నీ కేంద్రం ఎవరు? ఏంటండి ఉన్నారు ఇక్కడే? హల్లెలూయా. నీ కేంద్రం ఎవరు? నేను స్టార్టింగే చెప్తాను, పక్కన ఏం జరుగుతున్నా, ఎన్ని డిస్టర్బ్ వస్తున్నా నీ మైండ్ని దేవుడి సన్నిధిలో ఉంచండి. మీకు అవసరం లేదు అది. మీకు అవసరమా? ఇప్పుడు అవసరమైన సబ్జెక్టేనా అది? మీకు కాదు. హల్లెలూయా. వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, నీ పని నువ్వు చేయి. నీ పని ఇప్పుడు ఏంటి? నీ పని ఏంటి? ఇప్పుడు వినడం నీ పని, అంతే. అది సరిగ్గా చేయి, అంతే. హల్లెలూయా. ఇప్పుడు ఏమంటున్నాడండి పౌలు గారు? మీరు ఎటు తిరిగినా అటు వెళ్ళినా ఇటు వెళ్ళినా అన్న సంఘంలో సరిగ్గా ఉండండి, బలలో పాలు పొందండి, నీ అర్పణను యెరూషలేముకి తీసుకొని రండి. ఈ హెచ్చరిక ప్రతి సంఘంలో చేసేవాడు. ప్రతి సంఘంలో ఎవరికి దీవెన వచ్చిపోయేవాడికి కాదండి. ఎవరికి వస్తుంది దీవెన చెప్పండి? ఎవరికి వస్తుంది? ఎవరైతే నిలిచి ఉంటారో వానికి దీవెన. ఒక సంఘానికి అంటుకట్టబడి ఒక సంఘంలో తీగలాగా నీ మూలాలు పాకించుకుంటూ నువ్వు ఎదిగినప్పుడు ఆ సంఘము నుండి దేవుడు నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడతాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, నాటబడిన చెట్టుగా ఉండాలా, కుండీలాగా ఉండాలా? హల్లెలూయా. కుండీ మొక్కలాగా అటు ఇటు తిరగకుండా చక్కగా ఒక సంఘానికి అంటుకట్టబడి స్థిరంగా అక్కడ నువ్వు నాటబడితే అక్కడ నువ్వు ఫలింపును అనుభవిస్తావు. దేవునికి స్తోత్రం. అందుకే నేను వాడి యందు వాడు నా యందు. ఏమంటున్నాడంటే అప్పుడు ఫలాలు బీభత్సంగా కాసిపోతాయంట. ఒక కాపు రెండు కాపులు కాదు, 12 నెలలు 12 కాపులు కాసే వానిగా నీ జీవితాన్ని ప్రభు మార్చేస్తాడు. దేవునికి స్తోత్రం. నేను ప్రభులో, ప్రభువు నాలో. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడు ఉండగలుగుతాం అది? ఇప్పుడు ప్రభు అన్నాడు, నా యందు నిలిచి ఉంటే మీకు ఫలాలు ఇస్తాను అన్నాడు కదా. ఎలా నిలిచి ఉండగలం? ఒకసారి తీయండి యోహాను మొదటి పత్రిక 3:23. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమున నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారముగా ఒకనినొకడు ప్రేమింపవలెనన్నదియే. 23 కూడా చదవండి సిస్టర్. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచి ఉండును. చాలు. తర్వాత ఆయన వాని యందు నిలిచి ఉండెను, ఆయన మన యందు నిలిచి ఉన్నాడని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఏమన్నాడు? మీరు నాలో నిలిచి ఉండండి, మీకు ఫలాలు ఇస్తాను అన్నాడు కదా. ఎలా నిలిచి ఉండగలుగుతాం ఆయనలో? ఇక్కడ ఏమంటున్నాడు? ఆయన ఆజ్ఞలను గైకొనేవాడు ఆయన యందు నిలిచి ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు నిలిచి ఉంటే ఫలిస్తావు. నిలిచి ఉండడం అంటే ఏంటి? ఆజ్ఞలను గైకొనడము. దేవునికి స్తోత్రం. దేవుడు ఆజ్ఞలు మీకు తెలుసా?
ఏం చెప్పాడు? నిర్గమకాండంలో 10 ఆజ్ఞలు ఇచ్చాడు కదా. నీ తల్లిదండ్రులు ప్రేమించు, నీ దేవుడైన యెహోవాను ఆత్మతో సత్యముతో ఆరాధించని ఆ ఆజ్ఞలన్నీ నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నువ్వు పాటించగలుగుతావో దేవాతి దేవుడంట నిన్ను ఫలింపబడిన వానిగా మారుస్తాడంట. హల్లెలూయా. ఇప్పుడు ప్రభువునందు నిలిచే ఉండే ఏకైక ఫార్ములా ఏంటి? ఆయన ఆజ్ఞలను గాయకొనడము. దేవునికి మహిమ కలుగుని గాక. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు ప్రార్థన చేయరు. ఎవరు కూర్చొని ప్రార్థన చేస్తారో, ఇప్పుడు మనకి మంచిగా సోషల్ మీడియా చాలా ఫాస్ట్గా అయిపోయింది కదండి. ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రాము, ఎవరు కూర్చొని ప్రార్థనలు చేస్తున్నారో వాళ్ళందరినీ నోట్ చేసుకోవడము, అలా ఎవరు చేస్తుంటే వాళ్ళకు ఒక 500 1000 రూపాయలు ఫోన్పే చేయడము, వీళ్ళు గమ్మున కూర్చోవడం. ఏంట్రా వాళ్ళకి అంతగానం కొట్టేస్తున్నామంటే వాళ్ళు మహాభక్తులండి, వాళ్ళు నా కొరకు ప్రార్థన చేస్తారులే. వీళ్ళు చేయరు. వీళ్ళు ఏం చేస్తారు? నువ్వు విత్తు మంచిగా వాళ్ళని సపోర్ట్ చేయి, నో ప్రాబ్లం. కానీ నీ కడుపుకి నువ్వు నిండాలంటే నువ్వు అన్నం తినాలి అని, నీ ఆత్మీయ జీవితం ఫలించాలంటే నీవు ప్రార్థన చేయాలి. నీ కొరకు, నీ కుటుంబం కొరకు కనీసం రోజులో 2 గంటలైనా నువ్వు ప్రార్థన చేయాలి. నీకెంత బిజీ షెడ్యూల్ ఉన్నా నీ దశమభాగం ఎంత? నీ సమయం దశమభాగం ఎంత? 2.5 గంట. హల్లెలూయా అని ఏమంటున్నాడు? నీవు ఫలించాలి అనంటే నా ఆజ్ఞలను గైకొనాలా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని ఆజ్ఞలు గైకుంటేనే నీలో దేవుడు, దేవునిలో నీవు నిలిచి ఉండగలుగుతావు. దేవునికి మహిమ కలుగును గాక. భక్తుడు పాడతాడు కదా, నీలో నేనుండుటే, నాలో నీ ఉండుటే, నా ఆత్మీయ అనుభవమే. ఎప్పుడొస్తాయి ఈ అనుభవాలు? ఆయనలో నీవు, నీలో ఆయన ఉంటే ఈ ఆత్మీయ అనుభవాలు నీకు వస్తాయి. ఈ ఆత్మీయ అనుభవాలతో నువ్వు వెళుతున్నావు కాబట్టి దేవుడు నిన్ను దీవెనకి పాత్రుడిగా నిన్ను మార్చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఏమంటున్నాడు? నువ్వు ఫలించాలి అంటే ఇప్పుడు ఈ అనుభవాలు నువ్వు పొందాలి. ఏమన్నాడు? నాలో నీవుండుట, నీలో నేనుండుట అనే ఈ ఆత్మీయ అనుభవాలు ఎలా వస్తాయి? ఆజ్ఞలు గైకొనుట వలన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాయింట్ అర్థమైందా? నా పాయింట్ అర్థమైందా? దేవునికి మహిమ. హల్లెలూయా. ఒకటేమంటున్నాడు? నువ్వు నిలిచి ఉంటే ఫలిస్తావు అన్నాడు. 2 వేరుగా ఉంటే ఫలిస్తావన్నాడు. 3 నిలిచి ఉండండి అన్నాడు. 4 ఎలా నిలిచి ఉండాలయ్యా అనంటే నువ్వు ఆజ్ఞలను పాటించు, నిలిచి ఉంటావంటున్నాడు. దేవునికి మహిమ కలుగుని గాక. 5ది 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 6వ వచనము. గ్లోరీ ఫాదర్. వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. అవును. ఆయన యందు నిలిచి ఉన్న వాడనని చెప్పుకొనువాడు ఆయన ఎలాగు నడుచుకొనెనో అలాగే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందున్నామని దీని వలన తెలుసుకొనుచున్నాము. చూడండి, ఆయన యందు నిలిచి ఉన్నాడని చెప్పుకొనివాడు ఆయన ఎలాగూ నడుచుకొనవలెనో తాను కూడా అలాగే నడుచుకోవాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన నడుచుకున్నట్లు మనం నడుచుకోవాలంట. అప్పుడు మనం ఏం పొందుతాం చెప్పండి? దీవెన, ఫలింపు పొందుతాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీవు ప్రభునందు నిలిచి ఉన్నా అన్నదానికి నిదర్శనం ఏంటి? నీవు ప్రభునందు నిలిచి ఉన్నావని అనేకులు చెప్తున్నారు కదా, దానికి నిదర్శనం ఏంటి? ఆయన ఎలాగ నడుచుకుంటున్నాడో నీవు కూడా అలాగే నడుచుకుంటే అప్పుడు నీవు ప్రభునందున్నట్లు. కలిసిపోయామండి, బ్యాప్టిజం తీసుకున్నామండి, మెంబర్షిప్ తీసుకున్నామంటే సరిపోదు. ఏం చేయాలా? ఆయన వలె నడుచుకోవాలా. హల్లెలూయా. అప్పుడు నువ్వు ప్రభులో నిలిచి ఉన్నావని దేవుడు తెలుసుకొని నీవు నిలిచి ఉన్నవాడిని ఏం చేస్తాడంటే ఇక సాగేలాగా, ఆయన ఫలించేలాగా మన జీవితాల కార్యము చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నడుచుకోవాలి. దేవుని యొక్క ఆ మార్గాలు, దేవుని యొక్క తలంపులు, దేవుని యొక్క ఆలోచనలు అప్లై చేసుకోవాలి మన జీవితంలో. ఎన్నో వాక్యాలు వింటున్నారు కదా మీరు. ప్రతి వాక్యాన్ని పట్టుకొని దాని ప్రకారము ప్రభువును సహాయం అడిగితే ఆయన వలె నడుచుకున్నట్లు ఆయన మనకు సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. నీ వల్ల నేను ఎలా నడుచుకోవాలయ్యా? నువ్వు మహిమలో ఉండి నువ్వు బాగానే చెప్తావు. ఇక్కడ ఉన్న మామూలు లోకం కాదు ఇది.
నువ్వు అట్లా ప్రశ్నిస్తావని ఆల్రెడీ ఆయన ఇక్కడికి వచ్చి 33.5 సంవత్సరాలు బ్రతికి అన్ని ఎరిగి అన్ని తెలుసుకొని అన్ని అనుభవించి వెళ్ళంటున్నాడు, నాన్న నువ్వు నా వలే నడుచుకో, అప్పుడు నేను నిన్ను ఫలింపుకరంగా నేను మారుస్తాను. ఏసైకి టెంప్టేషన్స్ వచ్చాయి, ఆఫర్లు వచ్చాయి, అవకాశాలు వచ్చాయి, ఎన్నో పాపం ఎదురైంది. ఎన్ని వచ్చినా సరే దేనికి ఆయన తల యొగ్గలేదు. వేరుపరచబడిన వాడిగానే బ్రతికాడు, కలిసిపోలేదు అందరిలో. ఎవరు ఏది చెప్తే అది వినుకుంటా వెళ్ళిపోలేదు, దేవుడి చిత్తాన్ని జరిగించుకుంటూ వెళ్ళాడు. కాబట్టే ఈరోజు మాట మాట్లాడుతున్నాడు, మీరు నా వలే నడుచుకోండి, నేను మిమ్మల్ని దీవెనకరంగా మారుస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వలె నడుచుకుంటేనే నువ్వు ఆయనలో ఉన్నట్టు రుజువు. ఇప్పుడు అంటారు కదా కొంతమంది ఇప్పుడు చాలామంది ఇప్పుడు భయంకరమైన సిచ్యువేషన్స్ ఎదురయ్యి నిజంగా నువ్వు క్రైస్తవుడు అనడానికి రుజువేంటి? చాలామంది మాకు ఫోన్ చేసి చెప్తా ఉన్నారు, ఇట్లా అడుగుతున్నారండి మమ్మల్ని కాలేజెస్లో, యూనివర్సిటీస్లో, నేను క్రిస్టియన్స్ అంటే నువ్వు రుజువేంటి? చాలామంది ఏం చేస్తారు, ఇంకా బ్యాప్టిజం తీసుకున్న ఆ సర్టిఫికేటో ఏదో తీసుకెళ్ళి చూపిస్తారు, అది రుజువు. కానీ ఈ లోకంగా ఒకవేళ నీ బ్యాప్టిజం సర్టిఫికేట్ రుజువేమో, కానీ దేవుళ్ళో నిలిచి ఉన్నావని ప్రతి సాతాను క్రియలు, ఈ భూలోక మండలాలను, ఆ యొక్క శక్తులు ఇవన్నీ కూడా నమ్మాలి, సృష్టి అంతా నమ్మాలంటే నువ్వు ఆయనలో నడుచుకున్నప్పుడు అదే రుజువు, నువ్వు ఆయనలో ఉన్నావని. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నెక్స్ట్ 6వది యోహాను సువార్త 6వ అధ్యాయము 56వ వచనము. యోహాను సువార్త 6:56. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును నేను వాని యందును నిలిచియుందును. చాలు సిస్టర్, చాలు. ఇక్కడ ఏమంటున్నాడు, నా రక్తము త్రాగు, నా శరీరము తిని వాడిన ప్రతి ఒక్కరూ నా యందు నిలిచుండును. ఏమంటున్నాడు, ప్రతి నెల లేక ప్రతి వారము యోగ్యముగా క్రమముగా ఆయన రక్తంలో, ఆయన శరీరంలో ఎవరైతే పాలు పొందుతారో వాడు యేసయ్య వానిలో నివసిస్తాడంట. హల్లెలూయా. నా శరీరము నా రక్తము తాగువాడు నాలో పాలి భాగస్తుడవుతాడు, అది కూడా యోగ్యంగా తాగినవాడండి. ఇప్పుడు చాలామంది బ్యాప్టిజాలు చేసేసుకొని తాగేస్తున్నారు చిన్న ప్రార్థన చేసుకొని, కానీ యోగ్యము ఎలా వస్తుంది? పరిశుద్ధపరుచుకుంటూ కదండి, మన పాపములు దేవుడి సన్నిధిలో ఒప్పుకుంటూ, మన స్వనీతి, మన యొక్క మనలో ఉన్న ప్రతిదీ కూడా దేవుడి దగ్గర పరిచేసి, నేను కాదయ్యా మొత్తము ఈరోజు నేను ఇలా ఉన్నానంటే నీవే కారణమని దేవుడికి నీ జీవితాన్ని ఎప్పుడైతే నువ్వు తగ్గించుకొని ఆయన హెచ్చిస్తావో అప్పుడు నువ్వు యోగ్యముగా బలలో పాలు పొందినట్లు. యోగ్యముగా బలలో పాలు పొందినవాడు ఏం చేయబడతాడంట చెప్పండి, నీలో ఆయనలో నీవు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు దేవునికి స్తోత్రం. నా యందు వాడు వాని యందు నేను నిలిచి ఉండాలంటే ఫార్ములా ఏంటి? ఆయన శరీరాన్ని, అర్థమవుతుందా? ఇక్కడే ఉన్నారా? వింటున్నారా? ఉన్నారండి ఇక్కడే? తలలు ఒకసారి చేతులు పైకెత్తి, 2 చేతులు ఎత్తి సంతోషంగా దేవునికి స్తోత్రం చెప్పండి. నిద్ర వస్తున్నవారు దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరికి రావట్లేదా? మరి మాట్లాడండి. ఇక్కడే ఉన్నారా? పోనీ నోరులు పనిచేస్తున్నాయా? లేదంటే ముందుకు రండి, ప్రేయర్ చేస్తాను. యేసునామములో మీకు నోరు వచ్చేస్తాను. ఇంటి దగ్గర ఏమైనా మర్చిపోయి వచ్చారా? మీ నోరు తెచ్చుకున్నారా? అందరు తెచ్చుకున్నారా? రైట్. అయితే ఇప్పుడు చెప్పండి, నా యందు వాడు వాని యందు నేను ఉండాలంటే ఫార్ములా ఏంటి? యోగ్యముగా శరీరములో రక్తములో పాలు పొందినప్పుడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నువ్వు యోగ్యపరుచుకోకుండా, శుద్ధీకరించుకోకుండా, ఉపవాస ప్రార్థనలకు రాకుండా, ఉజ్జీవ కూటములకు రాకుండా, ఆత్మ కూటములకు రాకుండా నువ్వు ఫలించలేవు. అర్థమవుతుందండి? అలా అంటుకొని వెళ్ళిపోతానంటే కుదరదు. ఏమో అన్నాడు, అంటు కట్టబడాలా. ఆదివారం వస్తానయ్యా అంటుకొని వెళ్ళిపోతానంటే ఫలించలేవు. నువ్వు అంటు కట్టబడాలి. యోగ్యత నీకు ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు ఏమన్నాడు, బల్లలో మీరు యోగ్యంగా పాలు పొందండి మీరు ఫలిస్తారు అన్నాడు. ఆ యోగ్యత ఎప్పుడు వస్తుంది అంటున్నాడు? ఎప్పుడు వస్తుందంట? ఉపవాస ప్రార్థనలకు వస్తూ కదండి, శుద్ధీకరణ కూటములకు వస్తూ, ఉజ్జీవ కూటములకు వస్తూ నువ్వేం చేయబడాలి? నీకు దేవుడి సన్నిధిలో నిన్ను నువ్వు యోగ్యపరుచుకోవాలి. అర్థమవుతుందా? వింటున్నారా?
వింటున్నారండి? హల్లెలూయా. ఏమంటున్నాడు? యోగ్యపరుచుకోవాలంటే శుద్ధీకరణ కూటమిలకు రావాలి, ఉపవాస ప్రార్థనకు రావాలి, అభిషేక ప్రార్థనలకు వస్తే నీకు యోగ్యత వస్తుంది. యోగ్యుడికి మాత్రమే ఫలించే ఒక సామర్థ్యత వాడు పొందుకుంటాడు, ఫలించే అవకాశం యోగ్యునికి వస్తుంది అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు నీకు యోగ్యుడిగా కావాలని ఆశ ఉందా? నాకు యోగ్యుడిగా అవ్వాలని ఆశ ఉందండి అనేవారు ఒకసారి చేతులు చూపియండి. అంతేనా? సగం 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 యోగ్యత చాలా, ఫుల్గా కావాలా? రైట్. అయితే రేపు ఎల్లుండి ఆవులెల్లుండి ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి. నాకు తెలుసు మీరు మ్యాటర్లోకి వస్తారన్నట్టు అనుకుంటున్నారు కదా. ఏమున్నాయి చెప్పండి? రేపటి నుంచి మాసాంతరపు ఉపవాస కూడికలు, ఉజ్జీవ కూడికలు ఉన్నాయి 3 రోజులు. ఆ తర్వాత బుధు గురు మళ్ళీ శుక్రవారం ఉపవాస ప్రార్థన, శనివారం శుద్ధీకరణ కూటమిలో. ఇవన్నీ గనక మీరు పాల్గొంటే ప్రభు అంటున్నాడు నెక్స్ట్ ఆదివారానికి మిమ్మల్ని యోగ్యునిగా మార్చి ఆయనలో ఫలించే వృక్షాలుగా, దీవించబడే పాత్రలుగా నేను మారుస్తాను అంటున్నాడు. హల్లెలూయా. అర్థమైందా? ఇప్పుడు మీరు అన్నారు కదా ఇందాక, ఎంతమందికి యోగ్యులుగా కావాలంటే ఆశ ఉంది అని అంటే అందరూ ఏతారు? రైట్. మీరు అందరు ఏం చేయాలి చెప్పండి? నెక్స్ట్ వీకు ఉపవాస ప్రార్థనకి రావాలి, శుద్ధీకరణ కూటమికి రావాలి. అర్థమవుతుంది కదా? ఇప్పుడు నెక్స్ట్ వీక్ ఎవరు డుమ్మా కొడితే వాళ్ళకి ఏం రాదు? మీరు చెప్పండి. మీకు యోగ్యత రాదు. హల్లెలూయా. ఇప్పుడు నెక్స్ట్ వీక్ ఎవరైతే అన్నిట్లో పాల్గొంటారో వాళ్ళు ఎలా మార్చబడతారు? ఇక మీ ఇష్టం, ఇంకా మీరు ఆలోచించుకొని నెక్స్ట్ వీక్ రావాలో వద్దో మీరు డిసైడ్ చేసుకోండి. యోగ్యునిగా కావాలంటే రండి, వద్దు అనుకుంటే ఇంట్లో కూర్చోండి, నో ప్రాబ్లం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి ఏమంటున్నాడు? నువ్వు ఫలించాలి, నువ్వు నెత్తి మీదకి నీ దీవెన రావాలి అంటే ఆయన ఏమంటున్నాడు? ఆయన కొరకు 1 శేషముగా ఉండాలి, 2 వేరుపరచబడిన వానిగా నువ్వు ఉండాలి, 3 నిలిచి ఉండాలి. ఎవరిలో? ఆయనలో. అర్థమవుతుంది కదా? ఆయనలో నిలిచి ఉండాలి. 4 ఎలా నిలిచి ఉండాలంటే 4వది ఏమంటున్నాడు? ఆజ్ఞలు గైకొనాలి అంటున్నాడు. హల్లెలూయా. నెక్స్ట్ 5వది ఏమంటున్నాడు? ఆజ్ఞలు గైకుంటే నీకేమొస్తుంది? నాలో ఏమంటున్నాడు? ఆయన వలె నువ్వు నడుచుకోవడానికి, ఉండడానికి కృపను అనుగ్రహిస్తాడు. ఆయన వలె నువ్వు నడుచుకున్నప్పుడు నువ్వేమవుతావు? దీవించబడతావు. నెక్స్ట్ 7వది ఏమంటున్నాడు? యోగ్యముగా. అయోగ్యముగా కాదు, ఎలా అంటున్నాడు? యోగ్యముగా. ఈ యోగ్యత రావాలంటే ఏం చెప్తున్నాడు? ఉపవాస ప్రార్థనకి, శుద్ధీకరణ కూటములకి, అభిషేకపు కూటములకి, నిన్ను నువ్వు ఉజ్జీవపరుచుకునే కూటములకి అన్నీ జరుగుతున్నాయి సంఘంలో. ఎవరు వస్తే వారికి యోగ్యత వస్తుంది. ఆ యోగ్యంగా నువ్వు పాలు పొందినప్పుడు బలలో దేవుడు నిన్ను ఏం చేస్తాడు? ఫలింపజేస్తాడు, దీవింపబడేలాగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మరి వద్దామా రేపటి నుంచి ప్రేయర్స్కి? వద్దామా? ఎక్కడండి, చాలా బిజీ మేము. సరే బిజీ అయితే నో ప్రాబ్లం అండి, బిజీగానే ఉండండి. దేవునికి స్తోత్రం. ఒకరోజు రాబోతున్నాడు, దొంగ వలె రాబోతున్నాడంట. ఎవడు సిద్ధంగా ఉంటే వాడు మాత్రమే. ఎందుకయ్యా యేసయ్యని నమ్ముకున్నామంటే ఏం చెప్తాం? రేపు ఆయన విందులో ఆయనతో ఉండాలని ఆశతోనే కదండి మేము నమ్ముకున్నాం. మరి ఆశని జీవితంలో నెరవేర్చబడాలి అని అంటే నువ్వు ప్రతి వారమంతా రమ్మని కాదు, ఏదో ఒక టైం చూసుకొని నీ బిజీ షెడ్లో దేవుడికి సమయం ఇవి. వారంలో దేవాతి దేవుడు నిన్ను యోగ్యునిగా మార్చి, వచ్చే వారం బల్లుంది ఎంతమందికి తెలుసు? హల్లెలూయా. సో అప్పుడు దేవుడు నిన్ను యోగ్యునిగా మార్చి వచ్చే నెల మొదటి ఆదివారం నుండే ఒక ఫలించే బడివాణిగా, ఒక పూతలతో, ఏమంటారు, ఒక మొవ్వుతో నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళబోతున్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక నుంచి నీ జీవితంలో 12 నెలలు 12 కాపులు కాసేవాడిగా నీ జీవితాన్ని మారుస్తాడట. దేవునికి మహిమ కలుగును గాక. అటువంటి ధన్యతను, అటువంటి శ్రేష్టమైన అవకాశాన్ని ప్రభు ఈ రోజు నుంచి మనకిచ్చును గాక. లేచి నిలబడదామా? కెన్ యూ స్టాండ్? వి డూ ప్రే ఫర్ ద లార్డ్. దేవునితో మాట్లాడి ఉంటే ఆశ్చర్యకరుడా, లార్డ్ యువర్ టాక్ టు మీ. ఈరోజు నాతో మీరు మాట్లాడి ఉన్నారు. ఒకసారి నిన్ను బట్టి నీ హృదయం సమ్మతిస్తుందా ఈ వాక్యాన్ని? అవును, నేను ఇక్కడున్నాను, అదిగో నేను ఇంకా వేరుపరచబడలేదు. వేర్ ఎవర్ యు ఆస్క్డ్ ద గాడ్. ఒక చిన్న ప్రార్థన చేయండి, మీ హృదయాలు దేవుని వైపు తిప్పి.
సమయాన్ని వ్యర్థం చేయొద్దు. ఎవరు అటు ఇటు అనాలోచనగా ఉండొద్దు. విత్తబడిన వాక్యం నేరుగా నీ హృదయంలో ఫలించబడాలి. నీ జీవితంలో ఆశీర్వాదకరంగా మారాలంటే చేతులు చాచి యేసయ్య వైపును చూస్తుండగా దేవుడు నీ హృదయాన్ని దర్శించి నీ జీవితాన్ని దర్శించి ఫలభరితంగా ఆశీర్వాదకరంగా మార్చడానికి యేసయ్య ప్రాంగణంలో సంచరిస్తున్నాడు ఆయన. హోలీ స్పిరిట్ ఆఫ్ ఫాదర్, హి డిడ్ నాట్ లీవ్ యు. ఆయన నిన్ను ఈరోజు విడిచిపెట్టడానికి తీసుకురాలేదు ఇక్కడికి. శారీరకంగా పడుతున్న బాధలు చూస్తున్నాడు, ఆత్మీయంగా పడుతున్న శోధనలు ఆయన చూస్తున్నాడు. అది నీ రోగమైనా, నీ బాధ అయినా, నీ యొక్క అసమర్థత అయినా, ఏదైనా సరే బిడ్డ, ఒకవేళ నువ్వు ఇంకా వీళ్ళ మాటల్లోనే ఉన్నావేమో, ప్లీజ్ లెట్ కమ్ అవుట్. అబ్రహాము సాక్ష్యం చెప్తున్నాడు, అయ్యా నా వారిని నేను విడిచిపెట్టొచ్చాను అన్నట్లుగా, నా సాంప్రదాయాలు నేను ఆచారాలు విడిచిపెట్టొచ్చానని. ఏలియా ఒక్కడే అంటున్నాడు, అయ్యా నేను రోషంగా నీ కొరకు బ్రతుకుతున్నానని. అలాంటి ఒక సాక్ష్యం కలిగిన బిడ్డగా నువ్వు జీవించడానికి నా దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. కెన్ యు కమ్ అవుట్ టుడే? ఈరోజు ఈ ఉదయంలో రావడానికి ఇష్టపడుతున్నావా? అయితే ప్రభు అంటున్నాడు, నిన్ను రాసి మీద కూర్చోబెడతానంటున్నాడు. లెట్ యు రిసీవ్ యువర్ బ్లెస్సింగ్స్ టుడే. ద వండర్ఫుల్ ఫాదర్, నీ కార్యాలు బట్టి, నీ కృపను బట్టి, నీ సన్నిధిని బట్టి వందనాలయ్యా. ఈరోజు మమ్మల్ని ఎంతగానో మాట్లాడావు, బలపరిచావు అయ్యా. కేంద్ర బిందువుగా నన్ను మార్చినందుకు వందనాలు. శ్రేష్టమైన సంఘంలో నన్ను నాటినందుకు వందనాలు. ఈ సంఘంలో నేను అంటు కట్టబడి నీ నామానికి మహిమకరంగా జీవించే కృప నాకు దయచేయమని, నా నెత్తి మీద ఇది మొదలుకొని శని కాదు దీవెన మాత్రమే పని చేయును గాక. ఇప్పటి వరకు ప్రజలు అంటున్నారయ్యా నీ నెత్తి మీద శని ఉందని, కానీ ఈ రోజు నాతో మాట్లాడేందుకు స్తోత్రాలు. ఇదిగో నీ నెత్తి మీద దీవెనను కూర్చోబెట్టి నా యేసు ఈ రోజు నుంచి నేను పంపిస్తున్నాడు. లెట్స్ రిసీవ్. He will give the blessings to you right now. Thank you, Father. ప్రతి హృదయాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ప్రతి హృదయాన్ని నువ్వు దర్శించినందుకు వందనాలు. ఘనమైన నీ కార్యాలు బలంగా జరిగించి బ్లెస్ చేయమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని నీ కృపను, సమాధానాన్ని, నీ ఫలింపును నేను పొంది ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దామా?